ఈ జనరేషన్లో వ్యవసాయం ఏం లాభం లేదు. ఇట్లుంటే భయ ఆర్వేషన్ నెట్టుకోకూరు భయ వేస్ట్గా పనుకున్నాం ఇస్తారు ఇక వచ్చి పని చేయమంటున్నా అచ్చుకు చూడు మీద మొత్తం పెట్టాలి మొత్తం పెడితే మంచిగా మన పోరాలను చూడకు. పోరాలంటే ఒక సంవత్సరంలో వచ్చేస్తా, ఒక పంటలు వచ్చేస్తా. ఇప్పుడు ఖర్చులు ఎక్కువైంది కదా, ఖర్చులు ఎక్కువైంది ఇప్పుడు. బిజినెస్ బెస్ట్ అన్నిటికంటే. బిజినెస్ అంటే దాంట్లో కూడా ఆలోచన చేయాలి. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ చిన్న వ్లాగ్స్. సో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, మన పొలంలో వరి కోతలు స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సూపర్ ఉండబోతుంది. ఓకే, లెట్స్. ఇప్పుడు ఆడ ఈత చెట్టు కనిపిస్తుందా, ఆ ఈత చెట్టు నుంచి అటు కొనాక వరకు మా పొలం అనమాట. అనేటి లోపలికి అంటున్నాడు. సో పోయి మనం కూడా హెల్ప్ చేద్దామట. ఇట్లా కింద పడతారు, చూసి నడవాలా, అర్థమవుతుందా? అందుకే ఫోన్ పక్కన పెట్టేసి ఒడ్డు పైన కాన్సన్ట్రేషన్ చేయాలా, లేదనుకో కింద పడతాయి. మళ్ళీ ఇట్లా నడిచేటప్పుడు చూసి నడవాలా. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా దన్నాం అనుకో వడ్లు అన్నిటివి వెళ్ళిపోతాయి. సో అది పాయింట్. ఇక మా డాడీ ఈయన కొడవలు పెట్టేసి కొడవలు ఈయన పెట్టేద్దాం మనం కూడా. చలో ఇప్పుడు మా డాడీ దగ్గరకు పోయి ఏం పడుంది, నేను ఎలా సాయపడగలను మీకు అనేసి అడిగాం. చలో ఇప్పుడు చూపిస్తాం మా డాడీ ఎట్లా అంటున్నాడా. లెట్స్ సీ. పడ్డరా బాబు. సో అట్లా ఇది చూడు మా డాడీ ఎట్లా ఇస్తాడు, అనిపిస్తుందా గాయ్స్? సో అట్లా వేయాల, అట్లా పైప్ తీసుకొని పెద్ద పైప్ తీసుకొని ఇట్లా అంటున్నాడు. అంటే ఇప్పుడు మిషన్ ఇట్లా కొనాకు రాలేదు కదా. సో మిషన్ కొనాకు రాదు కాబట్టి అంటే మిషన్ ఖరాబ్ అవుతుంది కదా, మళ్ళీ ఏమన్నా ఒడ్డు ఇట్లా తాకితే రౌతులు వీతులు ఉంటాయి కదా. సో దానికోసం మళ్ళీ మనకు కష్టం కావద్దని ముంగటికి అంటున్నాడు. సో అది పాయింట్. చెమట ఓడిచి కష్టపడుతున్నారు రైతులు, అంటే అట్లా ఉంటుంది రైతుల కష్టం. ఇక్కడ నుంచి మొదలు పెడితే మా పొలం ఇది కూడా ఇదొకటి రెండు మడ్లు. అక్కడ ఈత చెట్టు కనిపిస్తుందా, ఇది కాదు, ఈత చెట్టు కాదు, అక్కడ ఫస్ట్ ఈత చెట్టు, ఆడ గుడిసె కనిపిస్తుంది ఒకటి, ఆ గుడిసె వరకు మాది. ఇప్పుడు ఆ మిషన్ వస్తున్నది ఏమో మా బాబాయ్ వాళ్ళది. సో అదన్నమాట. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ అవర్ పొలం. చలో చూద్దాం. నెక్స్ట్ మన పొలంలోకి మిషన్ వచ్చినాక మిషన్ వీడియోస్ కూడా చూద్దాం. ఇప్పుడైతే అక్కడ అంటే మా బాబాయ్ వాళ్ళ పొలం చేస్తున్న ఒక రైతు ఉన్నాడు. సో ఆ రైతుని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, ఏం చెప్తాడో మనకు తెలియదు. లెట్స్ సీ. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అనమాట ఆయన. చూద్దాం ఏం చెప్తాడో. కొంచెం మన ట్రైపాడ్ ఇట్లా సెట్ చేసి ఇట్లా క్వశ్చనింగ్ టైప్స్ మనం క్వశ్చన్ వేద్దాం. లైక్ ఎట్లుంది వ్యవసాయం ఎట్లా అది అని క్వశ్చన్ వేసి ఆయన ఆన్సర్ చెప్తాడు. చూద్దాం ఎట్లుంటుందో. ఆటాడుతాడు ఆడ ఇక వచ్చి పని చేయమంటామా, అచ్చుకు చూడు మీద. మళ్ళీ పోతా ఎల్లుండి. ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ ఉందా? ఇప్పుడు హైదరాబాద్ పోవాలా, మళ్ళీ చెన్నై నుంచి బెంగళూరు పోవాలా. నువ్వు మంచిగా మళ్ళీ పోరాలను చూడకు. పోరాలంటే జాబ్ దొరికేదాకా. జాబ్ దొరికింది, నేను చెప్తాను. జాబ్ దొరికేదాకా, జాబ్ ఎక్కేదాకా ఆడవాళ్ళ ముఖం చూడకు. అట్లా ఆడవాళ్ళని చూడొద్దు అంటున్నావా? జాబ్ ఎక్కుతావా, రెండు సార్లు జీతం ఎత్తావా కదా, నీ ఇష్టం పిల్లలు చేసుకో. అంతే అంటావా? మళ్ళా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలా. చదువులు బెస్టా లేకపోతే వ్యవసాయం బెస్టా? ఇప్పుడు ఈ జనరేషన్లో వ్యవసాయం ఏం లాభం లేదు. పుట్టిగా
చదువుకొని ప్రైవేట్గా నీ తిండి ఖర్చు 10,000 వచ్చినా సరే నెలకు టూగా చెప్తున్నా ప్రైవేట్గా ఈ పిట్టల ఖర్చు నీ తిండి ఖర్చు పోగా అన్ని 10,000 మిగిలిన చాలు 10,000 మిగిలిన చాలు ఆడికి సంతోషపడాలి. ఎందుకు అట్లా మరి? ఇప్పుడు ఖర్చులు ఎక్కువైనాయి కదా, ఖర్చులు ఎక్కువైనాయి. ఇప్పుడు ఒక ముచ్చట, మీ బాపు నీకు 7 లక్షలు పెట్టినా నాకు తెలియదు. నీకు జాబ్ దొరుకుతుంది, దొరికినాకో ఇంత ఫస్ట్ 30-40 ఇస్తారు. ఆడికి ఒక 1 year అయినాక మళ్ళీ నీకు జీతం పెరగదు కదా అట్లా 2 నెలల ₹1,00,000 జీతం అవుతుంది. నెలకు 1,00,000 జీతం ఎత్తినాక నీకు ఎందుకు అంటే ఇప్పుడు ఆ ప్రైవేట్ జాబ్లు కూడా ఉంటాయో ఉండి అని భయం వేస్తుంది కదా. ప్రైవేట్ వాడు కూడా ఇప్పుడు లక్ష జీతం ఎత్తుతాడు ప్రైవేట్ వాడు కూడా. ఎన్ని ప్రైవేట్ గవర్నమెంట్ అన్నా తెలియదు కానీ వ్యవసాయం వద్దంట. బిజినెస్ బెస్టా? బిజినెస్ బెస్ట్ అన్నిటికంటే. బిజినెస్ అంటే దాంట్లో కూడా ఆలోచన చేయాలి. ఏదైతే మనకు పనిచేస్తుంది దాంట్లో కూడా ఆలోచన చేయాలి. మరి ఏమైనా పైసలు మిగులుతున్నాయి వ్యవసాయం చేస్తే? ఏం చెప్పేది నీళ్ళుగా ఎక్కేది మిగులుతున్నాయి. ఆడికాడికి అవుతున్నాయా లేకపోతే ఇంకెక్కువ వాడుతున్నాయి మీదికి? పడుతుంది విద్య ఏదో మేము అప్పటి నుంచి చేసినాం కాబట్టి మాకు చదువు అలవాటు కాబట్టి ఏం చేయకుండా మాకు ఆ రాదా ఈ రాదా మనం చేసుకుంటే ఇంత కడుపు తింటాము, ఇంత లాగోడ బిగోడ గట్ల అన్నాడు. మేము చేసేది గది ఒట్టి ఉండే బదులు ఇప్పుడు ముచ్చట దొరకడా ఎకర భూమి చేసుకోవా ఇట్లా హార్వెస్టర్ నెట్టుకోకూరు భయ్యా, వేస్ట్ గా హార్వెస్టర్ నేర్చుకుంటే ఇంత కష్టం. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.